అంటారు. ఇందాక నేను ఒక క్వశ్చన్ వేశాను, ప్రాజెక్టులు ఉన్న ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి ఇదంతా ఎందుకని మాట్లాడారు కదా, మరి మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు సంశ్రవ్ గారు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇప్పుడు ఏపీలో ఏది పరిష్కారం అనేది ఏపీ సమస్య, ఇక్కడ రాజకీయ పార్టీల మధ్య సమస్య, ప్రజల మధ్య సమస్య, అది తేల్చుకుంటారు. మొదటి సమస్య ఎందుకు వివాదాలు వస్తున్నాయి అంటే రాజకీయ కారణం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద వివాదం కావట్లేదు, మీరు చూడండి. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు బనకచర్ల ప్రాజెక్ట్ తీసుకొచ్చి మేమంటున్నాం, దాంతోపాటు ఇది కూడా చేయంటున్నాం. ఇంకా ఆయనకి ఇంకా రైట్ చేయలేడు, ఇంకేం గొడవ పెట్టుకోనికి తాకతాడింది. జగన్ గారు కూడా ఇది అంటారు, చేయ అంటాడు. దాంతోపాటు నవరత్నాలు అన్ని అమలు చేయ అంటాడు. అంతమించి కొత్తగా ఎందుకు చేస్తున్నాడు. తెలంగాణలో ఈ మూడు పార్టీల మధ్య గొడవ ఉంది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య రాజకీయ గొడవ ఉంది. దానికోసం దీని ఎఫెక్టివ్ వాడుకోవడం ట్రై చేస్తున్నారు. నువ్వు కారణం అని. అది సక్సెస్ కాదు, ఎందుకంటే ఈ కూడా గొడవ పడే ఉంటాయి కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణతో గొడవ పడే ఉంటే రసవత్రంగా ఉంటుంది. ఇక్కడ మీరందరూ చేసుకుంటాయా, మా నీళ్ళు మేము వాడుకుంటామని చెప్తున్నాం ఆంధ్రప్రదేశ్ నుంచి. కాబట్టి అది సక్సెస్ కాదు. ఆ రాజకీయం ఫస్ట్ వాళ్ళు అర్థం చేసుకుంటే మంచిది. ఇప్పుడు లింగయ్య యాదవ్ గారు లేరు, కానీ ఒకటి ప్రాబ్లం ఏమొస్తుందంటే నీటి ప్రాజెక్టులు అందరికీ క్లిష్టమైన సబ్జెక్ట్. దాంతో ప్రజలతో ఒక ఆట ఆడుకుంటారు వీళ్ళు. సింపుల్ లెక్క చెప్తాను. ఇప్పుడు 299 టీఎంసీలు తెలంగాణకు, 500 పైచిలుకు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్. కేసీఆర్ దుర్మార్గంగా ఒప్పుకునేసాడు అని వేస్తున్నాడు ఆయన. ఇది అత్యంత దుర్మార్గమైన విమర్శ. ఎందుకంటే నీటి కేటాయింపులు బచావత్ చేస్తాయి. కేసీఆర్ చేయడు, జగన్ చేయడు, బచావత్ చేస్తాయి. సుప్రీంకోర్టు కూడా చేయదు, సుప్రీంకోర్టు కూడా రైట్ లేదు. ఏదైనా ఉంటే ఇంకా పార్లమెంట్ చేసుకోవాలి. బచావత్ ఒకసారి ట్రిబ్యునల్స్ ఒకసారి ఆదేశిస్తే సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోలేదు, పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చేయాలి. అట్లాంటి బచావత్ కేటాయించిన దాన్ని కేసీఆర్ చేసుకున్నాడు అంటారు. వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ వాళ్ళు చేశారు విభజన చట్టం అంటారు. నిజానికి ఇదంతా కరెక్ట్ కాదు. ఎందుకంటే బచావత్ ప్రాజెక్టుల వారిగా నీటి కేటాయింపులు చేసింది. విభజన అప్పుడు ఏం చేసినారంటే ఆ కేటాయింపులు ప్రాజెక్టుల వారిగా కూడితే ఏపీ వాళ్ళకి 512 టీఎంసీలు, తెలంగాణలో ఉంది. దీన్ని రాసుకున్నారు, దీన్ని మీరు చేసేయాలని అని చెప్పేస్తారు. ఇట్లుంటుంది రాజకీయం ప్రారంభాంశంలో. మేము రాయలసీమ వాళ్ళగా మేము ఖచ్చితంగా మాట్లాడేది అంటే వాజ్పేయి గారు ఉన్నప్పటి నుంచి చర్చ జరుగుతుంది. ఏది జాతీయ నదుల అనుసంధానం అంటే గంగా, కావేరి, ఇది మంచి ప్రాజెక్ట్. కానీ వేల కోట్ల రూపాయలు రాష్ట్రాల హక్కులతో ముడిపడిన ప్రాజెక్ట్. ఎందుకంటే గోదావరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకున్నాం. మాకెన్ని కావాలి, మీకెన్ని కావాలి, ఇదైతే మీరెంత పెడతారు, మేమెంత పెడతా ఉంటారు. ఈ గొడవలన్నీ పరిష్కారం కేంద్ర ప్రభుత్వం చేసి రాని, అప్పుడు బనకచర్లకు వస్తుందా, సోమశిల వైపు పోతుందా చూద్దాం. కానీ అప్పుడెప్పుడో జరిగేదాన్ని ఇప్పుడే చెప్పేసి రాయలసీమ వాళ్ళు దాన్ని చూడమంటారు. మీకు గుర్తుందా, పట్టిసీమ జాతికి అంకితం చేశారు, రాయలసీమ సస్యశ్యామలం, అన్ని రాయలసీమ సస్యశ్యామలమే. కానీ పట్టిసీమలో సీమ ఉంది కాబట్టి పట్టిసీమ నీళ్ళు ఏమి రావు రాయలసీమ, అది వేరే సంగతి. కాబట్టి మాకు బనకచర్ల మీరు చేయండి, కానీ అది జరగదు. ఇప్పట్లో 1,00,000 కోట్లు. మాకు కావాల్సింది రాయలసీమ వాసులుగా మేము కోరేది అన్ని అనుమతులు ఉన్నటువంటి గుండ్రేవల పూర్తి చేయండి. అవి చంద్రబాబు నాయుడు గారు 2019లో కొబ్బరికాయ కొట్టాడు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళ ఉన్నప్పుడు ఎందుకు చేయలేదని అడిగినాడు. ఇప్పుడు 2 బడ్జెట్లో ₹1 కేటాయించాలి గుండ్రేవల. జగన్ చేయలేదు, జగన్ ఎందుకు చేయలేదు అని చంద్రబాబు గారే అంటారు. 2 బడ్జెట్లు అయిపోయినట్టుగా లెక్క. మొదటి బడ్జెట్ అయిపోయింది, 2వ బడ్జెట్ జరుగుతా ఉంది. ఈ 2 బడ్జెట్లో ₹2 కేటాయించాలి. ఇంకా గుండ్రేవల చేయనట్టే లెక్క. గుండ్రేవల జరగకుండా, హెచ్ఎల్సీ, ఎల్ఎల్సీ కుండా, గురు రాఘవేంద్ర కాకుండా, పోతిరెడ్డిపాటి సమస్య పరిష్కారం కాకుండా, అందినివ గాలేరు నగరి పూర్తి కాకుండా, చెరువుల నిర్మాణం చేయకుండా, నేను ముందు చెప్పాను కదా, 132 సీములు నికర జిల్లాలో ఉన్న రాయలసీమ 60 టీఎంసీ నిల్వ చేసుకునే డ్యాములు లేవు. కానీ తెలంగాణ దగ్గర మైకి పెట్టండి, రాయలసీమలో దోపిడీ చేసుకుంటారంటారు. అసలు నీళ్ళు ఏడబోసుకోవాలి. ఇది బ్యాంక్ అయితే బ్యాంకులో డిపాజిట్ చేస్తాం. ప్రాజెక్టుల కెపాసిటీ 60 టీఎంసీలు, మా హక్కు 132 టీఎంసీలు, మేము దోపిడీదారు. వైటి చంద్ర గారు ప్రాథమికంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఉమ్మడి రాష్ట్రంలో దక్షిణ తెలంగాణ, రాయలసీమ అన్యాయానికి గురైనాయి. ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణానది ఫస్ట్ తెలంగాణలో వస్తుంది, తర్వాత రాయలసీమ, సముద్రానికి దగ్గర కృష్ణా డెల్టా ఉంటుంది. గోదావరి నది కానీ కృష్ణానది కానీ ఫస్ట్ తెలంగాణలో వస్తాయి. ఎక్కువ క్యాచ్మెంట్ ఏరియా కూడా తెలంగాణకు. నో డౌట్, నేను రాయలసీమ వాడిగా ఖచ్చితంగా చెప్పగలను, తెలంగాణకి, రాయలసీమకు, దక్షిణ తెలంగాణకి కృష్ణా ప్రాజెక్టుల నిర్మాణంలో కానీ హక్కుల్లో కానీ అన్యాయం చేసినారు ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు. కానీ దురదృష్టం ఏంటంటే ఎవరు అన్యాయానికి గురయ్యారో వాళ్ళే కొట్లాడుకుంటారు. దక్షిణ తెలంగాణ వాళ్ళు రాయలసీమ అన్యాయం అంటారు, రాయలసీమ వాళ్ళు దక్షిణ తెలంగాణ, ఇద్దరు బలైన వాళ్ళు. నా పాయింట్ రాయలసీమ వాడిగా, దక్షిణ తెలంగాణ, రాయలసీమ ప్రజలు సహజ మిత్రులుగా కూడదు. ఎందుకంటే కృష్ణానది దక్షిణ తెలంగాణకి, రాయలసీమ మధ్యలో ప్రవహిస్తుంది. ఇద్దరు కొట్లాడుకుంటే 2 ప్రాజెక్టులు జరగవు, ఏమీ చేయలేము. ఎందుకంటే ఇద్దరు కొట్లాడుకుంటే అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, దక్షిణ తెలంగాణ అన్యాయం అయిపోతుంది, రాయలసీమ అన్యాయం అయిపోతుంది. కాబట్టి దక్షిణ తెలంగాణ, రాయలసీమ సహజ మిత్రులుగా మీరు ఒక అడుగు వెనక్కేయండి, మేము ఒక అడుగు వెనక్కేస్తాం, అందరూ కలిసి న్యాయం చేసుకుందాం అనే పద్ధతిలో వెళ్ళాలి తప్ప ఇంకోటి కాదు. కేసీఆర్ గారు చెప్పింది కరెక్ట్. ఈ బేసజాలు వద్దు, మన ఇద్దరి మధ్య కొట్లాడుకుంటే కేంద్రం వస్తుంది, మన ఇద్దరం ఒకటైతే కేంద్రంతో పని, అది ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కేసీఆర్ చెప్పాడు కూడా అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు 2 కలిసి
అమికబుల్ గా ఓలకడుగు మనవకడుగు ముందు వెనక వేసుకొని సహజ మిత్రులుగా చేసుకుంటే 2 రాష్ట్రాలు బాగుపడతాయి, ముఖ్యంగా దక్షిణ తెలంగాణ రాయలసీమ బాగుపడుతుంది. అలా కాకుండా కొట్లాడుకుంటే రాయలసీమ దక్షిణ తెలంగాణలో ప్రాజెక్టులు కట్టరు, మళ్ళీ అన్ని ఇప్పటివరకు జరిగిన అన్యాయం ఇంకా కొనసాగుతుంది అనేది మా ఆవేదన. దీన్ని ఖచ్చితంగా రైట్ చేస్తాం. బనకచెర్ల ప్రాజెక్ట్ అనేది ఇప్పట్లో వైబిలిటీ కాదు, 1,00,000 కోట్లు డబ్బులు లేవు, ఎవడెత్తాడు? ఈ నెల జీతం ఇవ్వాలంటే అప్పులు పోతున్నాం, 500 కోట్లు, ఇదే 1,00,000 కోట్లు. ఇది జరిగేదనా? కానీ మమ్మల్ని భ్రమ పెట్టే ప్రయత్నం ఆపేసి మాకు న్యాయం చేసే కాదు పురుషోత్తం రెడ్డి గారు, రాజకీయ నాయకులు ఎవరున్నా కూడా కొంతమంది ఆలోచించి మాట్లాడుతున్నా కూడా వ్యక్తుల కోసం కాదు ప్రజల కోసం అని మాట్లాడుతున్నారు. అప్పట్లో గోదావరికి సంబంధించి కూడా కాటన్ ద్వారా ఈ రోజుకి కూడా ప్రజలు దైవంగా కూడా ఆయన కొలుస్తారు. లేదంటే ఎంతోమంది కేఎల్ రావు గారు ఇలాంటి వాళ్ళు ఒక దండాకారంలో ప్రాజెక్టులు నిర్మిస్తే కరువు అనేదే ఉండదు తెలుగు రాష్ట్రాలుగా మాట్లాడతారు. ఇవన్నీ ఉన్నా ఇప్పుడు అలాంటి ప్రాజెక్ట్ నిర్మాణాలు చేపట్టే వాళ్ళు లేరా? లేదంటే ప్రాజెక్టుల నిర్మాణంలో దోచుకోవడమే పనిగా ఉందా? ఎప్పుడు రాయలసీమ రత్నాలసీమగా మారుతుంది? ఎవరు వచ్చినా అదే కామెంట్, రాయలసీమని రత్నాలసీమ చేస్తా అంటున్నారు. ఎప్పుడు అదే ఆంజనేయరెడ్డి గారు నా పైన దేశద్రోహం కేసు పెట్టనంటే బ్రిటిష్ వాళ్ళు కట్టిన ప్రాజెక్టు తప్ప ఏమీ లేవు రాయలసీమలో. మమ్మల్ని దోపిడీ చేసుకొని వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు కేసీ కెనాలు, ఆంగ్లేయులు మమ్మల్ని దోపిడీ చేసుకోవాల్సిన వచ్చిన 1,00,000 ఎకరాలు నీళ్ళు ఇచ్చే కేసీ కెనాలు కట్టారు. ఆ తర్వాత మొత్తం రాయలసీమ వాళ్ళ ముఖ్యమంత్రులు 1,00,000 ఎకరాలకు ప్రాజెక్ట్ కట్టే ఒక ప్రాజెక్ట్ ఈ రోజు రాల. మన కోస్తా ప్రాంతంలో కూడా కాటన్ బ్యారేజీ మనం దోచుకోవడానికి వచ్చినటువంటి సర్దార్ కాటన్ కట్టింది. దాదాపు కాటన్ బ్యారేజీ 12 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తా ఉంది. మనం అన్ని ప్రాజెక్టులు అన్ని 1,00,000 కోట్లే. బ్రిటిష్ వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు కూడా ఈ రోజు మన పాలకులు మనం కట్టలేదు. మనం దోపిడీ చేసుకున్న వాళ్ళకి వచ్చిన కట్టిన వాళ్ళు అంత శ్రద్ధ కూడా మనం పెట్టలేదు రాయలసీమలో. పర్టికులర్గా మా రాయలసీమలో అయితే మా కరువును చూసి బాధపడ్డారు కలెక్టర్ మన్రో గారు కావచ్చు, కాటన్ గారు. మనం దోచుకోవడానికి వచ్చిన వాళ్ళకి కరుణ కూడా మా ప్రాంతంలో పుట్టి మమ్మల్ని పాలించే వాళ్ళకి లేకపోవడం మా దురదృష్టం. పురుషోత్తం గారు, మనకి లింగయ్య గారు జాయిన్ అయ్యారు. లింగయ్య యాదవ్ గారు, ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను, అంటే ఎందుకు సమస్య ఎక్కడ వస్తుంది? ఏవైతే మిగులు జలాలు ఉన్నాయో సముద్రంలో కలిసిపోతున్నాయో వాటి నుంచి వాడుకుంటాం, దానికి తెలంగాణకు వచ్చినటువంటి ఇబ్బంది ఏముంది అనేది ప్రశ్న. దానికి మీ మాట ఏంటి? నదుల అనుసంధానం అనేది ఏంటి? ఇప్పుడు కృష్ణా అండ్ గోదావరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా చేయడం అనేది, వాళ్ళ నదుల అనుసంధానం అనేది ఎట్లా చేస్తారండి? తెలంగాణ రాష్ట్రాన్ని సంప్రదించకుండా జరుగుతుంది కదా. ఇవాళ అదే చెప్తున్నాం, తెలంగాణ మా యొక్క అవసరాలని, మా యొక్క నీటి వాటని ఇవాళ ఇక్కడ ఇంకా పరిష్కారం చూపకుండా మీరు ఎట్లా నదుల అనుసంధానం చేస్తారండి? దాన్నే కదా ఇవాళ ప్రధానంగా వస్తుంది. నదుల అనుసంధానం అనేది మమ్మల్ని సంప్రదించకుండా ఏ విధంగా చేస్తారు? ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభ్యంతరాలని వాళ్ళు పరిష్కరించాలి కదా, మాట్లాడాలి కదా. ఇవాళ ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అభ్యక్షలన్నింటినీ కూడా పరిష్కారం ఉంటే ఒకటే వేళ ఇవాళ కేంద్ర ప్రభుత్వం మీకు సపోర్ట్ ఉందని, నరేంద్ర మోడీ మీకు సపోర్ట్ ఉందని మీరు సింగిల్ హ్యాండెడ్ గా తీసుకుంటారండి. ఇప్పుడు అదే కదా మాకు సంబంధించింది. ఇవాళ మాకు రావాల్సినటువంటి నీటి వాటాలు ఇప్పటి వరకు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నాయి. కృష్ణా జిల్లాలలో ఇప్పటి వరకు కూడా ఇంకా మా కేఆర్ఎంబీసీలో మా తెలంగాణకు కావాల్సిన వాటా గురించి ఇంకా పరిష్కారం చూపించలే. 299 మాకు పరిమితం చేసిరు. మాకు రావాలి. ఆంజనేయ రెడ్డి గారు, ఫైనల్ గా మీ కామెంట్ ఏంటి దీనికి సంబంధించి? తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదింపు జరపకుండా కూడా ఇదంతా జరుగుతోంది అనేది వారి మాట. మీరు ఫైనల్ గా ఏమంటారు? కేంద్రం చాలా స్పష్టంగా చెప్పింది, 2 రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడుతాము, ఇబ్బంది లేకుండా వచ్చామని. వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉంటే కేంద్రంతో మాట్లాడవచ్చు, ఎవరికి అభ్యంతరం లేదు. ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడు ప్రధానమంత్రి కలుస్తున్నాడు పోయి గతంలో కేసీఆర్ జగన్ ఇరువురు కూడా చాలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ముందుకు వెళ్లారు. కేంద్రం ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదు. కేసీఆర్ ఒకటే చెప్పారు, అప్పుడున్నటువంటి ఉమాభారతి గారికి ఎవరికో చాలా విజ్ఞప్తులు పెట్టినప్పటికీ కూడా పట్టించుకోలేదని. మరి ఈ రోజు కేంద్రం కూడా ఇనిషియేషన్ లో భాగంగా ఫైనల్ గా బీజేపీ వైఖరి ఏంటి దీనికి సంబంధించి? కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, వాళ్ళిద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. దానివల్ల ఏమన్నా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ఏమనుకుంటే మన జగన్ రెడ్డి గారు ఆపరుచుకొని ప్రభుత్వంలో ఎటువంటి నిర్ణయాలు కూడా కేబినెట్ నిర్ణయం లేకుండానే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఆస్తుని తెలంగాణకు కప్పించారు. కాబట్టి ఆ రోజు ఇద్దరు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కలగలేవు.
ఇప్పుడు ఈరోజు ఏమిటి, రేవంత్ రెడ్డి ఒక చంద్రబాబు నాయుడు గారితో పని చేస్తున్నాడు, Right. వాళ్ళిద్దరూ కలిసి ఒక పార్టీ ఉన్నారు, ఆయన శిక్షుడుగా ఉన్నావు. ఈ రోజు రాజకీయ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి గారు మాట్లాడదు. అక్కడ బలమైన ప్రతిపక్షం ఉంది. ఆంధ్రప్రదేశ్ లేవు. ఆంధ్రప్రదేశ్ ఈ రోజు బనకచెర్ల మీద జగన్మోహన్ గారు వ్యతిరేకించగలరు, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు నాకు అవసరం లేదు అనలేని పరిస్థితి. అందుకని నేనేమంటున్నా అంటే కేంద్రం స్పష్టంగా చెప్పింది, ఇరు రాష్ట్రాలు కూడా తెలుగు ప్రజలు 2014 కలిసి ఉన్నారు. ఇదేమి సింధు జలాలు కదా పట్టడానికి ఆశ్రమం చెప్పడానికి. మనం ఒకే దేశం, ఒకే జాతి. కాబట్టి ఇరు కూడా పరస్పరం కూర్చొని మాట్లాడుకోని సమస్యల పరిష్కారం అవుతుంది. ఒకటి. రెండోది అశాస్త్రీయంగా బనకచెర్ల మీద వల్ల నష్టపోన్నాం తెలంగాణ అశాస్త్రీయంగా ఆలోచితంగా మారడం సమస్తంగా తెలంగాణ మంత్రిగా తెలంగాణ రాజకీయ పార్టీ. రైట్. బ్రీఫ్ గా సాంబశివరావు గారు మీ కన్క్లూజన్ ఏంటి దీనికి సంబంధించి? చంద్రగారు, మనం ఆంధ్రప్రదేశ్ అనేది ఏ రాష్ట్రానికి ఎగువ రాష్ట్రం కాదు. కాబట్టి మనం ఈ మిగులు జలాల విషయంలో అంటే మనకి హక్కుగా వచ్చిన గంటల తర్వాత ఏది ఎక్కువగా వచ్చినా కానీ మనం ఎవరికి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉండదు. అలాగే తెలంగాణ మనకి ఎగువ రాష్ట్రం కాబట్టి వాళ్ళ హక్కును మించి వాడుకుంటున్నప్పుడు మనం కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది, వాతావరణ పరిస్థితులను బట్టి, అవసరాలను బట్టి. అంతేగాని మనం ఏం చేస్తున్నామో వాళ్ళకి ఎందుకు చెప్పాలి అన్నది లింగ యాదవ్ గారు మరి ఏ ఉద్దేశం అంటున్నాడో నాకు అర్థం కాలేదు. మనం ఈ కాలంని ఇటు తిప్పాలా, ఎడం పక్క తిప్పాలా, కుడి పక్క తిప్పాలనే దాంతో దే హ్యావ్ నథింగ్ టు డూ విత్ ఇట్. మనం పట్టుకునే ఏ ప్రాజెక్టు కూడా వాళ్ళకి సంబంధం లేదు. ఒకే ఒక్కసారి ఆ సమస్య వస్తుంది. ఏది మనం ముంపు గనక వాళ్ళని టచ్ అయ్యి మనం ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలని ట్రై చేస్తే దానివల్ల వాళ్ళకి ఇబ్బంది జరిగితే మాత్రమే మనం వాళ్ళతో మాట్లాడుకుంటాం. అలాగే తెలంగాణ వాళ్ళు మహారాష్ట్రలో ఏం జరుగుతుందో వాళ్ళు వరి అవుతారు. మహారాష్ట్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేయాలి, తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ దృష్టిలో పెట్టుకుని చేయాలి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళని దృష్టిలో పెట్టుకుని చేసే అవకాశం లేదు. మనమే చివరిలో ఉన్న రాష్ట్రం కాబట్టి మన హక్కుల్ని కాపాడుతూ వాళ్ళు చేయాలి. మన పైన ఉన్న వాళ్ళు వాళ్ళ హక్కుల్ని మనల్ని కాపాడమంటున్నారు. అర్థం కావట్లేదు. ఐ థింక్ ఇట్స్ మిస్టేక్. రైట్. థ్యాంక్ యూ చంద్ర సాంబశివరావు గారు, అదేవిధంగా పురుషోత్తం గారు, లింగ యాదవ్ గారు, ఆంజనేయ రెడ్డి గారు, అందరికీ కూడా ధన్యవాదాలు.